వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్కారం మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, రీసెంట్గా రాజమండ్రి బ్రిడ్జ్ నుంచి ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో అంటే షేక్ సాదిక్ అనే వ్యక్తి వాళ్ళని హింసించడం వల్లే వాళ్ళంతా పోవడం వల్లనే వాళ్ళంతా సూసైడ్ చేసుకున్నారని ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అసలు మెయిన్ రీజన్ ఏముంది అనుకోవచ్చు దీంట్లో? ఇది ఒక ఎటువంటి ఆధారం లేని ఒక కుటుంబం అంటే ఎవరికైనా అలుసే. ఇక్కడ ఇది చూసుకుంటే మనం అతను ఒక ముస్లిం, అతను సాదిక్, అతను ఒక షూటింగ్ ట్రైనర్. అంటే ఎవరికైనా ఒక ఫోర్స్లో జాయిన్ అవ్వాలి, ఏదైనా ఒక ట్రైనింగ్ కావాలి అంటే అక్కడికి వచ్చి జాయిన్ అవుతారట. సో అక్కడ ట్రైనింగ్ ఇచ్చేవాడు. మరి ఎవరైనా కూడా ఎంతో నమ్మకంతో అక్కడికి వెళ్తారు కదా, మనకి మంచి ట్రైనింగ్ దొరుకుతుంది, అతను కూడా చూడడానికి ఒక జబర్దస్త్గా ఉన్న మనిషి, మంచిగా మనకి నేర్పిస్తాడని ఒక అభిప్రాయం కలుగుతుంది. అబ్వియస్లీ ఏంటంటే వాళ్ళు బాడీ కూడా మెయింటైన్ చేస్తారు అలాంటి వాళ్ళు. అసలు వాడు ప్రీవియస్ ఏం చేశాడు, తర్వాత ఏం చేస్తున్నాడు అనేది కూడా తెలీదు. అది ఆ షూటింగ్ ట్రైనింగ్ ఇస్తాడని మాత్రం అర్థమవుతుంది. అతను వీళ్ళ కుటుంబంతో ఎటువంటి స్నేహం ఎప్పుడు మొదలైంది అనేది మనకి ఖచ్చితంగా తెలియదు. కానీ ఆయన నూకరాజు గారు అనే ఆయన పంచాయతీరాజ్లో ఏఈగా వర్క్ చేస్తున్నారు, స్టిల్ వర్కింగ్. మరి ఆయనకి ఒక కొడుకున్నాడు, ఆయన 4-5 years బ్యాక్ చనిపోయాడు. ఇప్పుడు కూతురు, అల్లుడు, మనవడు వీళ్ళందరూ ఉన్నారు. అల్లుడు ఇప్పుడు చనిపోయాడు. ఏంటి కదా ఎలా అని అంటే మనకి వెలుగులోకి వచ్చిన విషయము, వీళ్ళు ముగ్గురు బాబుతో సహా సూసైడ్ కమిట్ చేసుకున్నారనే విషయంతో మనకి వెలుగులోకి వచ్చింది వీళ్ళ ఫ్యామిలీ స్టోరీ. అసలు అల్లుడు ఎలా చనిపోయాడు అని అంటే అతనికి స్లో పాయిజన్ ఇచ్చారు. అతనికి స్నేహపూర్వకంగా అప్పుడప్పుడు కలిసిన ప్రతిసారి స్లో పాయిజన్ ఇచ్చారు అనేది. అంటే అతనికి తెలియలేదా ఇలా స్లో పాయిజన్ ఇంజెక్ట్ అవుతుంది తనకి, అంటే ఏ రూపంలో ఇస్తున్నాడు అనేది అతనికి తెలియలేదా. చివరికి అతనికి చనిపోయాడు. అతను చనిపోయినప్పుడు అని ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపణ. ఎవరైతే ఈ నూకరాజు గారు ఉన్నారో వాళ్ళ కొడుకు, అదే వాళ్ళ వియ్యంకుడు, అల్లుడు తండ్రి, వాళ్ళు అలిగేషన్ కేసు ఫైల్ చేసిన దాంట్లో చెప్పడం ఇది చెప్పారు. కూతురు ఎవరైతే ఉన్నారో అనుష్క, ఏం పేరు అమ్మాయిది, సౌజన్య హస్బెండ్ అనమాట. సౌజన్య అనే అమ్మాయి నూకరాజు గారి అమ్మాయి, కూతురు. ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు, ఆధారం లేకుండా అయిపోయింది వీళ్ళకి. ఇటు కొడుకు చనిపోయాడు, ఇటు అల్లుడు చనిపోయాడు. అతను చనిపోయి కూడా 1 month కూడా కాలేదు. ఇంకా 1 month కాకముందే ఇతను 10 days కంప్లీట్ అయిన మర్నాడే వచ్చి వీళ్ళింటికి, లేకపోతే ఈ లోపల వచ్చి వీళ్ళని బాగా బెదిరించడము, అంటే అంతకు ముందు నుంచి కూడా బెదిరింపులు ఉన్నాయి వీళ్ళ మీద అనేది చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేది, మీ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ రప్చర్ అంతా అంటే, మీ అల్లుడు చనిపోయాడు కాబట్టి నేను మీ అమ్మాయితో లివింగ్ టుగెదర్ నేను ఉంటాను అన్నట్టు. అంటే ఏంటి, అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే నేను ఉంచుకుంటాను. అర్థమైందా? ఇప్పుడు ఒక మంచి కుటుంబానికి చెందిన వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి వాటికి ఒప్పుకుంటారా? ఏ ఆడది కూడా ఎంత నిస్సహాయ పరిస్థితుల్లో కూడా ఇటువంటి దానికి ఒప్పుకునే పరిస్థితి అయితే ఉండదు. అది కాకుండా ఇప్పుడు 1 month కూడా కాలేదు భర్త చనిపోయి, ఆమెకు అసలు ఆలోచన కూడా రానివ్వని పరిస్థితుల్లో ఈ అబ్బాయి వచ్చి సాదిక్ అనేవాడు ఇట్లా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ తండ్రి ఏం చేశాడు, మా ఇళ్లలో అలాంటి అలవాట్లు లేవు, మాకు మీరు వేరే మతస్థులు, మేము వేరే మతస్థులు, మీకు మాకు కుదరదు అన్నప్పుడు తర్వాత నుంచి టార్చర్ స్టార్ట్ అయింది. రోజు వచ్చి కొట్టడం, అందరినీ, తల్లిని, తండ్రిని, సౌజన్యాన్ని కొట్టడం. అరే అసలే ఇంట్లో ఒక మనిషి చనిపోయిన విచారం, దుఃఖము, ఆ లోటు ఎవరో పూడ్చలేనిది. ఇప్పుడు వాళ్ళు చూస్తే ఏజ్ అయిపోయిన తల్లిదండ్రులు, రేపమాప ఆయన రిటైర్ అవుతారు. ఈ అమ్మాయికి ఇంకా జస్ట్ చనిపోయాడు భర్త, ఒక ఆధారం నాకు ఎలా, 10 సంవత్సరాలు బాబున్నాడు, నేను ఎలా బ్రతకాలి, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అవుతున్నారు అనే ఆలోచనలతో అమ్మాయి దిగులుతో ఉంటుంది. ఆ సమయంలో వచ్చి ఈ ప్రపోజల్ చేయడం ఏంటి అంటే ఏంటంటే అతను టైం ఇవ్వదలుచుకోవాల. అంతకు ముందు కూడా ఈ అల్లుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని చంపే ప్రయత్నమే కదా స్లో పాయిజన్ అంటే. రోజు ఇలా కలిసినప్పుడల్లా అతనికి ఇంజెక్ట్ చేయడము, ఏ రూపంలో అనేది మనకు తెలీదు. పాయిజన్ అయితే స్లో పాయిజన్ చేశాడని చెప్తున్నారు. మరి ఇలా ఒక ప్రీ ప్లాన్డ్గానే కదిలాడు అతను. వీళ్ళ ఎలిగేషన్ ఏంటంటే వీళ్ళ కొడుకును కూడా గతంలో టార్గెట్ చేశాడు, ఇతని వల్లే చనిపోయాడని అంటున్నారు. మనకు అది తెలియదు. సరే, అది చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి మనం చెప్పలేము దాని గురించి. ఇక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళని టార్చర్ పెట్టడము, ఇక చివరికి మ్యాన్ హ్యాండ్లింగ్, కొట్టే వరకు దిగజారాడు.
ఎందుకు అని అంటే, అరే నాకు టైం అయిపోతుంది త్వరగా చెప్పు, టైం అయిపోతుంది త్వరగా ఇవ్వు, అరే నాకు బండి వెళ్ళిపోతుంది త్వరగా త్వరగా అని ఎలా అంటారో ఇక్కడ కూడా తొందర అలా కనబడింది. గ్యాప్ ఇచ్చినట్టయితే బంధుజనాలందరూ వస్తారు, వాళ్ళు క్యాచ్ చేస్తారు, వీళ్ళందరినీ ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది వచ్చేస్తుంది కదా, అది వీళ్ళకి దొరకకూడదు. అది దొరికే లోపలే తను క్యాచ్ చేసి వీళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇన్ బిట్వీన్ ఏం చేశాడంటే, ఈ అల్లుడు చనిపోక ముందు కూడా వీళ్ళ దగ్గర నుంచి నగలని, ఏదైనా ఆస్తులుంటే అవన్నీ కానీ, తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్లు, అసలు ఏమేమి ఉన్నాయో అన్ని అతను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, నాకు అసలు అర్థమే కాలేదు. అంటే ఇక్కడ మ్యామ్ చూస్తే నువ్వు ఈ ఫ్యామిలీ ఏమి అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాదు. నూకరాజు వచ్చేసి పెద్ద పొజిషన్, సౌజన్య ఆమె వచ్చేసి బీటెక్ చదువుకుందని చెప్తున్నారు. అంత వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఇంత టార్చర్ చేస్తుంటే అంటే పోలీసులు ఆశ్రయించాలి అని ఆలోచన అనేది కనీసం వచ్చే బేసిక్ సెన్స్ అన్నమాట. ఎందుకు వీళ్ళు ఆ విధంగా వెళ్లకుండా, అతను టార్చర్ చేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పకుండా, ఏదో ఒకటి చేయకుండా ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? దీని వెనక ఏదైనా రీజన్ ఉండి ఉండొచ్చు అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. ఏమైనా ఉండి ఉండొచ్చా? రీజన్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే, కొంతమంది చెప్పడము వేరే వేరే కోణాల్లో చెప్తున్నారు. ఇప్పుడు మనం కేరళలో తీసుకో, కొన్ని కేసులు అయినాయి, ఈ జిహాద్లు అని చెప్పి ఎన్నో జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటి, అసలు ఆ అమ్మాయి మీద మనసు పడ్డాడా, అందు గురించి అడ్డం తీసేయాలి అల్లుడిని అనుకున్నాడా, అల్లుడు అడ్డం వెళ్ళిపోయిన తర్వాత పెద్దవాళ్ళని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకుంటే ఈ అమ్మాయిని లొంగ తీసుకోవడం ఎంతసేపు అని అనుకున్నాడా అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా పెట్టాడు, మీరందరూ మతం మారాలి. ఒకవేళ ఆ అమ్మాయి మీద నీకు మనసు ఉంటే వీళ్ళని మతం మార్చుకోమనాల్సిన అవసరం నీకేముంది? ఆ అమ్మాయినే అడగాలి నువ్వు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నేను నీతో కలిసి ఉంటాను, వాట్ ఎవర్ ఇట్, కాబట్టి నువ్వు మతం మార్చుకో, మా ఫ్యామిలీలో కలవగలుగుతావు అన్నాడంటే అది వేరే అనుకుంటాం. వీళ్ళని ఎందుకు అంటున్నాడు? అసలు ఆ అమ్మాయిని అనడం కూడా 100% తప్పు. నువ్వు ఇష్టపడితే యాజ్ ఇట్ ఈస్గా ఇష్టపడాలి, నువ్వు మతం మార్చుకో అని అమ్మాయిని బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళ మతస్థులే చెప్తున్నారు కదా, ఏమనంటే ఎవరిని బాధ పెట్టకూడదు, వీళ్ళని మనుషుల్ని, వ్యక్తుల్ని బాధించకూడదు, మానసికంగా బాధించకూడదు, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ధర్మాలు వాళ్ళకు ఉంటాయని వాళ్ళ మతస్థులే చెప్తున్నారు. అన్ని మతాలు కూడా అదే చెప్తా ఉంటాయి. పర్టికులర్ గా వీళ్ళ మత పెద్దలు కొంతమంది మాట్లాడటం విన్నాం, చూస్తున్నాం ఈ మధ్య. వాళ్ళెవరు కూడా చెడుని ప్రబోధించడం లేదు. అయినప్పుడు వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు? పక్క నుంచి చాలా జరుగుతున్నాయి కదా కేసులు. సో ఈ వీళ్ళని కూడా మతం మార్చుకోమనటంలో ఉద్దేశం ఏంటి అనేది కొంతమంది ఆ కోణంలో చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకి అవన్నీ పక్కన పెడితే ఒక కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నాడు కదా, ఒక మొత్తం కొడుకు ఎందుకు పోయాడో సరే వదిలేద్దాం, చనిపోయాడు. ఇప్పుడు అల్లుడు అతని వల్లే చనిపోయాడు అంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయిని బలవంతంగా లొంగ తీసుకున్నాడు అని చెప్తున్నారు ఈ నెల రోజుల్లోనే. అదేం పద్ధతి? ఇప్పుడు కొట్టి తిట్టి బలవంతంగా ఒక మనిషిని ఇచ్చేస్తే ఎవరైనా శరీరంలో శక్తి ఉడిగిపోయి ఎదిరించే శక్తి లేక నిస్సత్తుగా అయిపోతుంది ప్రాణం. అలాంటప్పుడు లొంగ తీసుకుంటే ఎవరైనా చేస్తారు? ఇక్కడికి వచ్చి ఈ పెద్దవాళ్ళని కూడా నోట్లో గుడ్డలు కుక్కి ఇష్టారాజ్యంగా రోజు కొట్టడం అంట. నేను నీకు ఇన్ని రోజులు టైం ఇస్తున్నాను, నువ్వు త్వరగా చెప్పు, మతం మార్చుకోవాలి. చిన్న పిల్లాడు చెప్తున్నాడు, కార్తీక్ బాబు పేరేంటి, చిన్న బాబు చెప్తున్నాడు. ఎందుకంటే పిల్లలు అబద్ధం చెప్పరు కదా, మరీ చిన్న పిల్లాడు కాదు, 9-10 ఏళ్ళు ఉన్న పిల్లలు జరుగుతున్నాయి చెప్పగలుగుతారు, ఏమన్నాడు అనే విషయాలు చెప్పగలుగుతారు. సో ఆ బాబు చెప్పిన విషయాల ప్రకారం రోజు కొట్టి నీకు టైం ఇస్తున్నాను అనడం. ఎందుకంటే వాళ్ళు చనిపోయారు, ఇప్పుడు చెప్పడానికి వాంగ్మూలం వాళ్ళు లేరు. ఎందుకు పోలీసులకు చెప్పలేదు అని అంటే వాళ్ళు చెప్పే గ్యాప్ కూడా ఇవ్వకుండా అంత బాధించి భయపెట్టి ఉంటాడు. సెకండ్ ఏంటంటే వాళ్ళు పరువు కోసం, మాకు పరువు పోతుంది, మేము పరువు గల కుటుంబం వాళ్ళము, మమ్మల్ని మా జోలికి రాకు అని నూకరాజు గారు అన్నట్టు మనకు తెలుస్తుంది. ఆ బాబు కూడా చెప్పినట్టున్నాడు. తర్వాత వాళ్ళ వియ్యంకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు కొన్ని విషయాలు. సో కాబట్టి ఆ పరువు కోణంలో ఆలోచించి వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? కానీ ఇక్కడ చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఇంత జరుగుతుంటే ఆస్తులు పోయాయి, ప్రాణ నష్టం జరుగుతుంది, ఇంకా మతాలు మార్చుకోమని చిత్రహింసలు పెడుతున్నప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా పరువుని ఎవరైనా కూర్చుంటారా? ఇది ఒకటి అర్థం కావాల్సిన విషయం. మరి ఎందుకు జరిగిందనేది తెలియాలి. చెప్పడానికి ఎవరు మిగలలేదు.
ఆ చిన్న బాబుకి ఇంత లోతు విషయాలు తెలియవు. ఆ వియ్యంకుడు అనే ఆయన మరి ఆయనకి ఎంతవరకు తెలుసో తెలియదు. చెప్పగలిగిన వాళ్ళు ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు ఇతనికి ఏమని చెప్తున్నారంటే కఠినంగా శిక్షించాలి ప్రభుత్వము అని అన్నప్పుడు ఇతన్ని అరెస్ట్ చేశారనుకుంటా ఆల్రెడీ. ఇతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు, ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, పోలీసులు వాళ్ళ స్టైల్లో అడిగినప్పుడు అతని నోట్లో నుంచి రావాల్సిన నిజాలు. కానీ మ్యామ్ అంటే షేక్ సాదిక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కొట్టి ఆమెని హింసించాడు అంటే ఒక వ్యక్తికి ఒక ఇంట్లోకి వెళ్ళడానికి యాక్సెస్ అనేది ఆ ఇంట్లో వాళ్ళు ఇస్తే తప్ప అంత ధైర్యం చేసి అక్కడ దాకా వెళ్ళరు. చేసుకునే దాకా వెళ్ళిందంటే వాళ్ళ కుటుంబానికి అతనికి మధ్య ఎంతో కొంత సంబంధం అంటే ఆ స్నేహం అనేది ఉండాలి. అంటే అంత దాకా ఇష్టం లేనప్పుడు ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అంత దాకా ఎందుకు రానిచ్చారు? అంత దెబ్బలు అంటే తినాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. బయటికి వచ్చి పరువు కోసం ఆలోచించారంటే ఈ రోజుల్లో ఎవరు అంత ఛాన్స్ ఇచ్చే అంత కూడా లేదు. అంటే ఒక ఆఫీసర్గా కొనసాగుతూ అంత దెబ్బలు ఒక పరాయి వ్యక్తి చేతిలో దెబ్బలు తినేంత అవకాశం కూడా ఉండదు మనం చూసినట్లయితే. ఇక్కడ ఎవరైతే సౌజన్య హస్బెండ్ ఉన్నారో చనిపోయిన ఆయన తోటి దోస్తానా స్టార్ట్ అయింది అసలు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఫ్రీక్వెంట్గా ఇద్దరు కలుసుకోవడము దోస్తీలో, తర్వాత డబ్బులు కూడా కొన్ని తీసుకోవడం జరిగిందని మనకు చెప్పారు. అంటే ఇక్కడ అటువంటి అలుసు చనువు ఎవరి ద్వారా లూప్ హోల్ అతనికి అందింది అని అంటే అల్లుడి ద్వారానే నాకు అనిపించింది. లేకపోతే అతనితో స్నేహం చేసే ఏజ్ గ్రూప్ అక్కడ ఎవరున్నారు? తల్లి తండ్రి పెద్దవాళ్ళు. వాళ్ళు ఇలాంటి వాటికి రారు అసలు. పెద్దవాళ్ళు ఇలాంటి వాటికి ఒప్పుకోరు కూడా. ఎందుకు వాళ్ళతో మనకి అంటారు. ఇంకా ఈ అమ్మాయి ఉందనంటే ఈ అమ్మాయి తనకుగా తాను ఎందుకు వెళ్తుంది? వెళ్ళదు. ఒకవేళ ఈ అమ్మాయి తన ఇష్టపూర్వకంగా అతనితో సంబంధానికి ఒప్పుకుంది అనంటే ఇప్పుడు ఇక్కడ దెబ్బలు తినాల్సిన అవసరం ఉండదు కదా. బలవంతంగా లొంగ తీసుకున్నాడనే మాట బయటకు రాదు. కాబట్టి ఇది ఏదో ఆ సౌజన్య హస్బెండ్ ద్వారానే ఈ లూప్ హోల్ దొరికింది అతనికి. ఎందుకంటే అతను నమ్మాడు, ఒక స్నేహం కోసం నమ్మినట్టున్నాడు. ఏదో వ్యాపారంలో అటు డబ్బు ఏదో కొంచెం ఇచ్చాడట, కలిసిన ప్రతిసారి ఇతనికి తెలియకుండా స్లో పాయిజన్ చేశాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు, అతని తండ్రి ఆరోపిస్తున్నారు. ఇదంతా ఇంటి కుటుంబ సభ్యులకు తెలియాలని లేదు కదా. ఒకవేళ తెలిస్తే కూతురుకి చెడు జరగాలని ఏ తల్లిదండ్రి అనుకోరు కదా. చెడు జరగాలని అనుకుని వాళ్ళని అలాంటి వాళ్ళని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తారా? చేయరు కదా. ఒకవేళ మీరు గమనించారో లేదో కొడుకు శ్రేయస్సు కంటే అల్లుడు శ్రేయస్సు ఎక్కువగా కోరుతారు తల్లిదండ్రులు. ఎందుకనంటే కూతురు జీవితం బాగుండాలి. చెప్పమ్మా మీ ఆయనకి ఎందుకు ఆ స్నేహాలు, చెప్పమ్మా ఎందుకు అంత డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టడము, చెప్పు ఎందుకమ్మా త్వరగా ఇంటికి రమ్మని ఇప్పటి వరకు బయట ఎందుకు, ఇలాంటివి అంటుంటారు. కొడుకునంటే ఇంకో యాంగిల్లో అంటారు, అది అనరని కాదు. అల్లుడు మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారు. ఎందుకంటే కూతురు జీవితం బాగుండాలి. అతను బయటకు వెళ్తే ఎక్కడన్నా అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడో, దొంగతనాలు జరగచ్చు, దెబ్బలు తగలచ్చు, యాక్సిడెంట్స్ జరగచ్చు, ఏదైనా సరే చెడు జరగకూడదు అన్న ఉద్దేశంతో ఎందుకమ్మా అతను త్వరగా ఇంటికి వచ్చామని లాంటి మాటలు చెప్తూ ఉంటారు. అయినప్పుడు ఆ పెద్దవాళ్ళు కోఆపరేట్ చేసి ఉండరు, సహకరించి ఉండరు, వద్దనే చెప్తారు. అయినా కూడా ఇవాళ రేపు చూస్తున్నాం మనం స్నేహాలు ఎలా చేస్తున్నారో, గుడ్డిగా నమ్మి ఎన్నెన్ని ఎలా పోగొట్టుకుంటున్నారు. ఆ క్రమంలో ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తిట్టడం, కొట్టడం, గొడవలు పడి డబ్బు తీసుకెళ్ళి బయట వాళ్ళకి ఇవ్వడం లాంటి కేసులు ఎన్నో చూస్తున్నాం. చాలా ఎక్స్పీరియన్సెస్ కూడా మనం బయట చూస్తున్నాం కొన్ని కుటుంబాల్లో. కాబట్టి వినరు అంటారు కదా, పోయే కాలం వచ్చినా మంచి జరగాల్సి వచ్చినా అది ఆపలేం. అలా ఒక చెడు జరగాలని ఉంటే కూడా నెత్తి మీద మనకు ఇంట్లో వాళ్ళ మాట వినరు. సో ఇతను నాకు అనిపించింది ఏంటంటే ఈ అల్లుడు అనే అతను స్నేహం చేయడం వల్ల వాడి ఇంట్లో స్టెప్ తీసుకోవడం జరిగింది. అంటే ఈ ఆత్మహత్యల వెనుక మత మార్పిడి కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఆత్మహత్య వెనుక మత మార్పిడి అని కాదు, ఆ బెదిరింపులకి వీళ్ళు భయపడి ఈ చిత్రహింసలు మనం ఇంకా భరించలేము, ఇలా మనం బ్రతికున్నంత కాలం ఇలా వచ్చి కొడుతుంటాడు, తిడుతుంటాడు, నిన్ను అంటే కూతుర్ని, నిన్ను కూడా ఇంకా ఏమైనా ఏ దశకైనా నిన్ను దిగజార్చొచ్చు, రేపొద్దున్న చంపేయచ్చు, వాడి చేతుల్లో చనిపోయే బదులు మనమే చనిపోదాం అని తండ్రి అన్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ. కాబట్టి డ్రైవర్ని తీసుకొని కొవ్వూరు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఒక గోదావరి నది బ్రిడ్జ్ అనేది ఉంటుంది, లాంగ్ బ్రిడ్జ్ అది.
అక్కడ సెంటర్ ఆఫ్ ఆ రివర్కి డెప్త్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు అక్కడికి వెళ్ళేసి ఆ కొంత దూరం ముందే డ్రైవర్ని బ్యాక్ పంపించేసి వీళ్ళు మాత్రం ఆ ప్లేస్కి చేరుకుని నలుగురు కలిసి దూకేశారు. పిల్లవాడిని చేయబట్టుకుంటే అబ్బాయి వద్దని అన్నట్టు, అంటే చిన్నపిల్లలు తెలియదు కదా. అక్కడ ఏదో ఒక దొరికితే హ్యాంగ్ పట్టుకున్నాడు అబ్బాయి నీళ్ళల్లో పడిపోకుండా. బట్ తర్వాత మళ్ళీ ఈదుకుంటూ యువతలకి వచ్చాడు. అబ్బాయికి ఈత వచ్చు, అంటే తండ్రి చిన్నప్పటి నుంచి అన్ని నేర్పిస్తారు కదా పిల్లలకి నవడేస్. సో ఈత రావటం వల్ల ఆ పిల్లాడు బయటపడ్డాడు. తర్వాత అక్కడ ఉంటారు కదా కాపాడేవాళ్ళు, వాళ్ళు బయటకు తీసుకొచ్చారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ అదృష్టమా దురదృష్టమా అతను చిరంజీవా అనేది పక్కన పెడితే అందరినీ కోల్పోయాడు. తల్లిని, తండ్రిని, తాతని, అమ్మమ్మని, మేనమామని, మొత్తం అందరినీ కోల్పోయాడు. ఇంకా మరి నాయనమ్మ తాతయ్యలు వాళ్ళు పెంచాలి ఈ అబ్బాయిని. అంటే ఈ కేసులో చూస్తే వీళ్ళు ఎవరైతే షేక్ సాదిక్ ఇంటికి వచ్చి గొడవ చేయడం వల్ల మేము ఇన్ని రోజులు కాపాడుకున్న పరువు అనేది పోయింది, మాకు ఇక్కడ మర్యాదతో బతికాం, ఇప్పుడు ఇతను రావడం వల్ల మాకు ఆ మర్యాద లేకుండా పోతుంది, అందుకని మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని నూకరాజు ఏదైతే లెటర్, సూసైడ్ లెటర్ రాశారో అమ్మాయి సౌజన్య కూడా రాసిందని చెప్పారు. దాంట్లో అంటే మర్యాద కోసం అంటే అల్లుడు చనిపోయి కొడుకు చనిపోయిన తర్వాత కూతురు మనవడు ఉన్నారు, వాళ్ళ జీవితాన్ని చూసుకోకుండా ఒక మర్యాద కోసం కుటుంబాన్ని మొత్తం అంటే ఆత్మహత్యకు చేసుకుందామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ చెప్పాలి అని అంటే ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ సౌజన్య తరఫు నుంచి తీసుకుంటే నూకరాజు గారు పెంచారు. ఆయన ఆవిడ భార్య, ఆవిడ పేరు రమ్యానో ఉమానో ఆవిడ పేరు, తల్లిదండ్రులు కని పెంచిన అమ్మాయి సౌజన్య. ఈ అమ్మాయి అవే అలవాట్లతో అవే పద్ధతులతో పెరుగుతుంది. ముఖ్యంగా తండ్రి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉన్న కుటుంబాలు ఉంటాయి. తండ్రి ఏంది చెప్తే అదే, తండ్రి వద్దంటే మానేయాలి. కొంతమంది ఇళ్లలో తండ్రి చాలా స్ట్రిక్ట్గా కూడా ఉంటారు. కొన్ని ఫ్యామిలీస్లో చెప్పాలంటే మా ఫాదర్ కూడా అంతే, అసలు చాలా స్ట్రిక్ట్. ఇప్పటికొచ్చి ఆయన ముందు నోరిప్పలేం మనం, ఆయన ఏం చెప్తే అది వినాల్సిందే. అటువంటి అప్పుడు పరువు 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 అని అనుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మనము ఎవరి చేతిలో అవమానపడద్దు, ఎవరి చేతిలో మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు అడిగావు, వాడు పదే పదే ఇంటికి వస్తున్నప్పుడు వేరే అన్య మతస్థుడు, మన చుట్టం కాదు, పక్కం కాదు, కనీసం మన కమ్యూనిటీ కాదు, ఎందుకు వస్తున్నాడు అనేది నలుగురు అడుగుతారు. ముఖ్యంగా అది సిటీలు కావు కదా, అవి కొంచెం ఒక టౌన్స్ ఆ ఏరియా. అక్కడ ఏంటంటే సాంప్రదాయాలు కట్టుబాట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు. అటువంటి ప్రాంతాల్లో భర్త చనిపోయిన ఒక అమ్మాయి దగ్గరికి కానీ ఆ కుటుంబంలోకి కానీ పరాయి మగవాడు పదే పదే వస్తూ ఉంటే ఎన్ని రూమర్స్ వస్తాయి కదా. ఉన్నవి లేనివి మాటలు, సూటిపోటి మాటలు రువ్వే ప్రాంతాలు ఉంటాయి కొన్ని. అన్నీ అనను నేను, కొన్ని ప్లేసుల్లో. ఒకవేళ వీళ్ళున్న ప్లేస్లో లేరేమో, కానీ నేనేం చెప్పాను తండ్రి గురించి, కొంచెం ఇంటి పెద్ద బాధ్యత ఉండడము, కొంచెం స్ట్రిక్ట్గా ఉండడము, ఏది కూడా ఒక రిసీవ్ చేసుకోలేకపోవడం. ఒక రూమర్ని ఎవరైనా రిసీవ్ చేసుకోగలమా? మన మీద ఒక నింద పడితే మనం భరించగలమా? ఎందుకు ఇన్వైట్ చేయాలి రిస్క్ని, ప్రాబ్లమ్ని అనే పద్ధతిలో ఆలోచిస్తారు. ఇవన్నీ ఆలోచించేది మీద ఎవరో మన ఇంటికి ఇట్లా రావడము, ఎవరో ఏదో అనుకోవడము, ఇవన్నీ మనం ఎందుకు ఫేస్ చేయాలి? అక్కర్లేదు. సో వాడి చేతుల్లో మనం ఇలా దెబ్బలు తినడం ఏంటి? ఆ తండ్రి మనసుకు తీసుకున్నారు ఈ విషయాన్ని. తీసుకున్నప్పుడు వాడి చేతుల్లో మనం పరువు పోగొట్టుకుని వాడి చేతుల్లో మనం చనిపోయే కంటే మనమే చనిపోదాం. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న తప్పు కనిపిస్తుంది. ఆ బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సింది. వాళ్ళ తాతయ్య నాయనమ్మ ఎవరైతే ఉన్నారో, మేబీ భగవంతుడు అందుకేనేమో అబ్బాయిని రక్షించి ఉంచాడు. ఇప్పుడు వాళ్ళ తాతయ్య నాయనమ్మే పెంచాల్సి ఉంటుంది అని చెప్పి ఈ కుటుంబం వరకు వస్తే తల్లి, తండ్రి, కూతురు, నేను పెంచిన కూతురు, ఈ అమ్మాయి జీవితం అధ్వాన్నంగా కుక్కలు చింపిన విస్తర అవ్వకూడదు, పరువు పోకూడదు. ఇప్పటి వరకు ఫలానా ఆయన కూతురు, ఫలానా ఆయన కోడలు, ఫలానా ఆయన భార్యగా బతికినప్పుడు ఈ అమ్మాయి చూస్తే అందంగా ఉంది, ఈ అమ్మాయి బ్రతుకు ఏమైపోతుందో ఆయన భయం వేసింది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. చూశారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.